ఎట్టుందన్నా ఈసారి ఇప్పుడు ప్రజెంట్ ఉన్న వైసీపీ ప్రభుత్వం మీద మీ ఒపీనియన్ ఏంటి? ఒపీనియన్ ఏముందన్న, చెప్పుకుంటే పెద్ద అవమానకరం ఉంది. ఆ, చెప్పలేని బాధలు. మంచి పథకాలు అన్ని ఇస్తున్నారని చెప్పి అందరూ పథకాలు అంటుంటారు. ఇస్తున్నాడన్న, పథకాలు ఇస్తున్నాడు, 10 రూపాయలు తీసుకుంటున్నాడు, ఆ, అమౌంట్ ఇస్తున్నాడు, ఆ, మందులు తీసుకుంటాడు, ఆ, ఇక చేయి తీస్తున్నాడు, బస్ ఛార్జీలు తీసుకుంటాడు, ఆ, ఇక బడి పిల్లలకు వచ్చేసి అది విద్యా దీవెన ఇస్తున్నాడు. ఉమ్, పంచిపోతే కనుక కందిపప్పు, పెసరపప్పు, నూనె వాటిలో లాగేస్తున్నాడు. ఉమ్, ఆయన ఇచ్చే పథకాల్లోంచి ఇచ్చేది పాలు అయితే తీసుకునేది రూపాయ ఆ, వస్తుంది, అక్కడ పోతుంది, అదే నిలబడింది ఏం లేదు. అదే. కరెంట్ ఛార్జీలు మేము తగ్గిస్తాం. ఈ రోజు చూస్తే 9 సార్లు కరెంట్ బిల్ ఇప్పించాము. ఉమ్, 150 రూపాయలు ఇచ్చే మాకు నిరుపేద కుటుంబానికి ఉమ్, ఈ రోజు వచ్చి 550 రూపాయలు కరెంట్ బిల్ వస్తుంది. అబ్బా, అదే, చేనేత కార్మికులు, ఉమ్, దాంట్లో కూడా చేనేత కార్మికులు ఉమ్, మగ్గం పని చేసుకుంటేనే మాకు బెస్ట్. అవును, ఈ రోజు వచ్చేసి చూస్తున్న కరెంట్ బిల్ చూస్తున్నా, కరెంట్ బిల్ పెట్టుకోవడానికి మాకు బరువు ఉంది. ఉమ్, ప్లస్ ఏంటంటే వర్క్ లేదు. అదే. ఈసారి సీఎం అభ్యర్థిగా ఎవరైతే మీకు బాగుంటుందని అనుకుంటున్నారు? సిపిఎం చంద్రబాబు నాయుడు. సిపిఎం. ఓకే. ఇక్కడ ప్రజెంట్ బద్దెల నియోజకవర్గంలో ఎన్డీఏ ఉమ్మడి కుటుంబ అభ్యర్థిగా మన బొజ్జారాజన్ గారు పోటీలో ఉన్నారు. అతనికి మీరు మీ ఒపీనియన్ ఏంటి? మా పూర్తి సహకారం ఆయన చేసి ఉమ్, ఏది ఏమైనా కూడా ఆయన గెలిపించుకోవడానికి మా సహకారం మేము ఇస్తాము. ఆయన గెలిపించుకుంటాము. ఉమ్, గెలిపించుకొని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి మా బద్వేల్ నియోజకవర్గము బొజ్జారాజన్ తరపు నుంచి గిఫ్ట్ గా ఇవ్వాలనుకుంటున్నాను. బొజ్జారాజన్ కనుక గెలిస్తే మీ బద్దెల నియోజకవర్గంలో ఏం చేస్తే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు? ఏం చేయగలుగుతారు? అన్న, ప్రజలకు ఏదైతే అవసరమో అది చేయడం బెస్ట్. ఉమ్, అనవసరమైన వాగ్దానాలు ఇచ్చి అవన్నీ చేయలేక మళ్ళీ ఎన్నికలు పండుకొని మళ్ళీ ఇవన్నీ చెప్పి చేయడం కాకుండా ప్రజలకు ఏది అవసరమో అది చేయాలి. ఓకే ఓకే, థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ.